అందరికీ నమస్తే. ఈ ప్రభుత్వానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఏందంటే వీళ్ళతోన దుడ్లు లేవు. మొత్తం దివాలా తెప్పించిన రాష్ట్రాన్ని. రాష్ట్రంలో ఇప్పుడు ఎండాకాలం కదా, రోడ్లు వేద్దామంటే కూడా పైసలు లేవంట. దానికోసమని వీళ్ళు కాంట్రాక్టర్లతోన మీరు రోడ్డు వేయండి, మేము 40% పైసలు మేము ఇస్తాము, తర్వాత మిగతా 60% మీరు బ్యాంకులు తెచ్చుకోండి, అవి కూడా మేము 15 ఏళ్ళు ఇస్తామంటే కాంట్రాక్టర్ వాళ్ళు ముందుకు వస్తలేరు. సంవత్సరం నుంచి వెయిట్ చేస్తుంది గవర్నమెంట్. కాంట్రాక్టర్లకు వాళ్ళకు స్కీముల మీద స్కీములు పెట్టింది. మీకు ఇట్లా కాదు అట్లా చేయండి, అట్లా కాదు ఇట్లా చేయండి, మేము బ్యాంక్ గ్యారంటీతో ఇస్తాం అంటే మా మీద నమ్మకం లేకపోయినా సరే మేము ఆర్బీఐతో గ్యారంటీ ఇప్పిస్తామంటే కూడా కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. అందుకే లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి చెప్తున్నారు చూసినరా, మేము మొత్తం రోడ్లు వేస్తాం, గ్రామ పంచాయతీల రోడ్లు వేస్తాం, ఇప్పటిదాకే మేలేదు, వేస్తామంటే కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు వేద్దామంటే. ఇక ఎట్లాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తిని ఒక మనిషి నాకు పలానా పని చేసి పెడితే నీకు ఒక 1000 రూపాయలు ఇస్తా అంటే నువ్వు ఫస్ట్ 1000 రూపాయలు ఇవ్వి, తర్వాత పని చేస్తా అంటాను చూడు. సేమ్ గవర్నమెంట్ పరిస్థితి అట్లా అయిపోయింది. గవర్నమెంట్ పరపతి మొత్తం పోయింది. గవర్నమెంట్ను నమ్ముతలేరు కాంట్రాక్టర్లు. రోడ్లు వేసే కాంట్రాక్టర్లు వేసిన తర్వాత మనం రోడ్డు మీద పడేస్తేదేమో ఈ గవర్నమెంట్ అని ఎవ్వరు ముందుకు వస్తలేరు. సరే మాట్లాడదాం, అన్ని విషయాల మీద మాట్లాడదాం. ఇదంతా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే మనకైనా రోడ్లు గుంతలు పడితే కనీసం పూడ్చేవాడు కూడా లేడు. రోడ్లు గుంతలు కాదు, ఇంకా రోడ్లు ఏమైనా రిపేర్కి వస్తే రిపేర్ చేసేవాడు కూడా లేడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి. నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇంకా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ కనీసం గుర్రపు డెక్క కూడా తీసే పరిస్థితులు లేదు చెరువుల్లో. కానీ ఊర్లలో అయితే మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో రోడ్లు బొక్క పడితే అంతే. ఇంకా ఎవరో పుణ్యాత్ముడు పోయి ఇంత ముర్రం పోసి దాన్ని ఆ బొక్క ఊడిస్తే తప్ప ప్రభుత్వం ఏం చేసేది లేదు. ఎక్కడ రోడ్లు వేసే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఏమైందంటే రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఇది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ పద్ధతి అని తీసుకొచ్చింది వీళ్ళు. ఏంది హ్యామ్ పద్ధతి అంటే మీరు 40% డబ్బులు పెట్టుకోండి, మేము ఒక 60% బ్యాంకులో తెచ్చుకోండి, ఈ 40%ను మేము నీకు నిధుల 40% నిధులు సమయానికి ఇస్తాము, అంటే విడతల వారీగా ఇస్తాం 40% మీరు పెట్టిన డబ్బులను. తర్వాత మిగతాది 60% 15 ఏళ్ళల్లో ఇస్తాం, 15 ఇయర్స్లో మీకు ఇచ్చేస్తాం. గవర్నమెంట్ చెప్పిన లెక్క ఇది. ఇట్లా వాళ్ళకు రకరకాల వెసులుబాట్లు. మీరు ప్రభుత్వం మీరు పెట్టుకునే 40% డబ్బులలో 40% డబ్బులను 10 విడతల్లో ఇస్తాము, తర్వాత మిగతా 60%ను 15 ఇయర్స్లో ఇస్తాము, మీకు మొత్తం మేమే గ్యారంటీ. ఒకవేళ మేము ఇవ్వకపోతే మీకు బ్యాంక్ గ్యారంటీ ఇప్పిస్తాము, లేకపోతే ఇన్సూరెన్స్ బాండ్లు ఇస్తాము. మీరు నెట్వర్త్ అంటే స్టార్టింగ్లో పెట్టే పేమెంట్ 20% వద్దు, 15% పెట్టుకోండి, మిగతా అంతా మేము చూసుకుంటాం. ఎన్ని చెప్పినా సరే కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు. ఈ ప్రభుత్వం అంత దివాలా తీసింది. ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోయింది. జనాలకు ఎట్లా నమ్మకం లేదు. జనాలు ఇప్పుడు ఎవరు నమ్ముతలేరు, ప్రభుత్వాన్ని చేస్తామని అంటే నమ్ముతలేరు. కాంట్రాక్టర్లు వారికి డబ్బులు వచ్చే పని కదా, కాంట్రాక్టర్ల వృత్తే కాంట్రాక్టులు వేయడం, రోడ్లు వేయడం, అది ఇది. దానికి స్పెషలైజ్డ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చెయ్యండి, మేము ఉంటాం అని గవర్నమెంట్ వెనుక ఉంటామంటే కూడా వాళ్ళు ముందుకు వస్తలేరు. ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు తెలంగాణ ప్రజలు ఇస్తున్న మార్కులు ఇవి. ఎందుకంటే యాక్చువల్గా కాంట్రాక్టర్సు బిడ్లు అంటే తెలుసు కదా, యాక్షన్లో పాల్గొని ఎక్కువ తక్కువ, ఓ పైసా ఎక్కువ వస్తుంది, ఓ పైసా తక్కువ వస్తుంది, వాళ్ళకన్నా మనం ఒక 1000 రూపాయలు ఎక్కువ వేయాలని మనం వేలమనమా, సేమ్ ఆన్లైన్ వేలంలో పాల్గొని అంత పోటీ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు పోటీ కాదు, రండి మేము పైసలు ఇస్తాం రోడ్లు వేయండి అంటే కూడా వద్దు మీరు పైసలు ఇయ్యరు, వద్దు మిమ్మల్ని నమ్మలేం మేము అని చెప్పి వాళ్ళు ఎవరు ముందుకు వస్తలేరు. ఇది వీళ్ళు చెప్తున్న మా గవర్నమెంట్ పథకాలు మొత్తం జనాలకు తీసుకొని పోవాలి 99 రోజులు అంటున్నారు కదా, అసలు ఇది క్వైట్ ఆపోజిట్. ఇది గ్రౌండ్ అన్న రియాలిటీ. ఇది గ్రౌండ్లో ఉన్న రియాలిటీ. కాంట్రాక్టర్లు అంటే ఎవరో పక్క రాష్ట్రాలు కాదు, మన రాష్ట్రం వాళ్ళే, మన దగ్గర పనిచేస్తోళ్ళే, మిడిల్ క్లాసు, కొంచెం అప్పర్ కాంట్రాక్టర్స్, మిడిల్ అండ్ కొంచెం అప్పర్, అంతే. అంటే వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే. తెలంగాణ ప్రభుత్వాన్ని నమ్ముతలేరు. వీళ్ళకి ఎన్ని అవకాశాలు. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో సక్సెస్ అయినాయి ఇట్లాంటి స్కీమ్లు. ఏపీలో కూడా సక్సెస్ అయింది. లాస్ట్కి ఏపీలో కూడా కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి రోడ్లు వేస్తున్నారు. తర్వాత ఉత్తరప్రదేశ్లో కానీ, రాజస్థాన్లో, గుజరాత్లో, చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి సిస్టమ్ సక్సెస్ అయింది. ఒక తెలంగాణ మాత్రమే ఫెయిల్యూర్. ఒక వన్ ఇయర్ నుంచి నడుస్తుంది. ఇది నిన్నమొన్న నడుస్తున్నది కాదు. 1 ఇయర్ నుంచి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఏం కథ? మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు చెప్తా ఉంటాడు, మొత్తం హ్యామ్ పద్ధతిలో మేము రోడ్లు వేస్తున్నాం, వచ్చేస్తున్నాయని చెప్తాడు. అది వచ్చేది లేదు, చేసేది లేదు. అసలు మొత్తం 8,000 కోట్లు, 24,000 కోట్ల, 18,000 కోట్లతోన
18,000 కోట్లతో 12,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తారంట దాంతోన. ఎందుకు నమ్ముతలేరు? ఎవరైనా సరే ఎందుకు నమ్ముతలేరు? అరే లాభం వచ్చే పని చేసేందుకు కూడా కాంట్రాక్టులు ఎందుకు ముందుకు వస్తలేరంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీద సందేహాలు, నమ్మకం లేదు. ఆర్థిక పరిస్థితి రాష్ట్రం అప్లపాలైపోయింది. వీళ్ళగా చెప్పింది రాష్ట్రం అంతా కూడా అప్లపాలైపోయింది. తర్వాత ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. పనులు చేసిన తర్వాత చాలామంది కాంట్రాక్టర్లకు ఇప్పటికే బిల్లులు ఇవ్వక ఏకంగా బట్టి విక్రమార్క చామర ముందులు పోయి ధర్నా చేసినారు కాంట్రాక్టర్లు, మన ఊరు మనబడి కాంట్రాక్టర్లు. అట్లాంటిది ఉన్నది. చాలామంది పనులు చేసినారు, గవర్నమెంట్ నుంచి పైసలు లేవు. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు అయితే ఏదో పర్సెంటేజ్ ప్రకారం పెద్ద మొత్తంలో పైసలు వస్తున్నాయి, వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మిడిల్ వాళ్ళకి ఇస్తలేరు. అంటే వీళ్ళు మాట మీద ఉండలేరు. వీళ్ళు మాట మీద ఇప్పుడు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కూడా గ్యారంటీ ఉండాలి. నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైనా జరిగితే ఏదైనా అడిగినకే కేసీఆర్ ఉంటాడు, లేకపోతే కేటీఆర్ ఉంటాడు, లేకపోతే హరీష్ రావు ఉంటాడు. అటు టీడీపీ గవర్నమెంట్ పోతే చంద్రబాబు నాయుడు ఉంటాడు, కనీసం నారా లోకేష్ అని దొరుకుతాడు లాస్ట్కి అడగనీకే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరిని అడగాలి? రేపనాడు రేవంత్ రెడ్డిని దింపేస్తే నాకేం సంబంధం ఉంటాడు రేవంత్ రెడ్డి. రేపనాడు ఈ ఎవరైతే గ్యారంటీ కోమరెడ్డి వెంకరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్, ఆయన కనుక తీసేసి ఆయనకి ఇంకో శాఖ ఇచ్చారనుకో, రేపు కోమరెడ్డి వెంకరెడ్డిని అడిగేది లేదు. ఈ గవర్నమెంట్ ఎట్లుంది వ్యవహారం అంటే ఎప్పుడో కాపుటనే. ఇప్పుడు పోయిన గవర్నమెంట్లో కాంట్రాక్టులు చేస్తే ఈ గవర్నమెంట్ అనేది రెగ్యులర్ ప్రాసెస్, వాళ్ళకి ఇవ్వాలి. మీరు పోయిన గవర్నమెంట్లో చేశారు కదా, మాకు సంబంధం లేదని చాలామందికి ఇవ్వలే. పాపం వాళ్ళంతా వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇండస్ట్రీ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డాయి. ఇండ్లు అమ్ముకుంటున్నారు చాలామంది కాంట్రాక్టర్లు వీళ్ళని నమ్ముకొని. గవర్నమెంట్ మారితే రాదా? ఇప్పుడు రేపు మినిస్టర్ మారిన తర్వాత ఇవాళ హామీ ఇస్తాడు, కోమరెడ్డి వెంకరెడ్డి హామీ ఇస్తాడు, లేకపోతే రేవంత్ రెడ్డి హామీ ఇస్తాడు కాంట్రాక్టర్లకు, మేము చూసుకుంటామని. రేపు రేవంత్ రెడ్డి దింపేసి ఇంకోని చేస్తారు ముఖ్యమంత్రి. కోమరెడ్డి వెంకరెడ్డిని తీసి రోడ్ల ఆర్ఎండ్బి మినిస్టర్ని తీసేసి ఆయన దేవాదాయ శాఖ మంత్రి చేస్తారు. అప్పుడు నాకేం సంబంధం అంటాడు. కొత్త ఆర్ఎండ్బి మినిస్టర్ వస్తాడు, ఆయన వచ్చి నాకు సంబంధం, నాకేం సంబంధం, నేను చెప్పిన అప్పుడు నాకేం తెలుసు అంటాడేమో. ఇట్లాంటివే క్యారెక్టర్ పోయింది గవర్నమెంట్కు, క్యారెక్టర్ పోయింది. క్యారెక్టర్లెస్ గవర్నమెంట్. క్యారెక్టర్ ఉంటే మా నాయన చేసినప్పుడు నేను తిరవాలి, మా తాత చేసినప్పుడు మా నాయన తిరవాలి. చాలామంది జనాలు అదే కదా, అది క్యారెక్టర్. కానీ నాకేం సంబంధం అంటే క్యారెక్టర్లెస్. ఈ గవర్నమెంట్ కూడా అట్లా క్యారెక్టర్ కోల్పోయింది. అందుకే ఎవరు నమ్ముతలేరు. ఇదంతా అయ్యే పని కాదు, వీళ్ళు ఏదో ఖజానా, వీళ్ళు కనీసం ప్రభుత్వానికి 4 డబ్బులు వచ్చే పనులు కూడా ఏం చేస్తలేరు. అంటే ఖజానా నింపుకునే ప్రయత్నం కూడా ఏం చేస్తలేరు. ఎంతసేపటికి జనాలను కొట్టి వసూలు చేద్దాం, ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేద్దాం, లేకపోతే ఇంకేదో ట్యాక్సులు పెంచి వసూలు చేద్దాం, లేకపోతే ఇంకేదో బండ్ల మీద ట్యాక్సులు, కొత్త బండ్లు కొంటే ట్యాక్సులు, దాని మీద ట్యాక్స్ వేసి ఖజానా నింపుకుందాం, కరెంటు బిల్లులు పెంచి నింపుకుందాం, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి ఖజానా నింపుకుందాం. ఒక ప్రభుత్వం చేసే పద్ధతి అది కాదు. గవర్నమెంటు డబ్బులు సంపాదించాలి. ఒక మనిషిలాగానే గవర్నమెంట్ కూడా. ఒక మనిషి సంపాదించి ఫ్యామిలీలో అందరికి పెడతాడు, గవర్నమెంట్ సంపాదించి జనాలందరికీ పంచాలి. ఈ రెండింటిని ఎప్పుడో గవర్నమెంట్ మర్చిపోయింది. అందుకే నమ్మకం లేదు. ఇదే కాంట్రాక్టర్లు గతంలో చేసిన పనులను ఇప్పటిదాకా ఇయ్యలే, గవర్నమెంట్ ఇయ్యలే. ఏంటంటే ఎప్పుడు ఏదో టైంపాస్ ముచ్చారు చెప్పుకుంటూ వచ్చిండ్రు. గతంలో బిల్లులు ఆలస్యం, అసలు పాత బిల్లు క్లియర్ చేయండి అని చెప్పి మొత్తుకుంటే పట్టించుకోవాలి మాకేం పని అని. ప్లస్ రాజకీయ స్థిరత్వం భయం కూడా ఉంది. పొలిటికల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న దగ్గర స్థిరత్వం ఉండదు. ఈరోజు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి నవ్వుతూ తిరుగుతుండొచ్చు, రేపనాడు ఏమైతే తెలియదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఒకప్పుడు బాగా నమ్మిండ్రు, ఇప్పుడు నమ్ముతలేరు. ఇప్పుడు అవసరం కొద్దీ నమ్ముతున్నారు, నమ్మినట్టు యాక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు మాకు ఇంకా వీళ్ళందరూ వద్దు, సీనియర్లు ఎవరు వద్దు, మాకు రేవంత్ రెడ్డి చాలన్నారు అనుకున్నారు వాళ్ళు. తర్వాత రేవంత్ రెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్ చూసిన తర్వాత ఏం చేద్దామని ఆలోచన పడ్డారు. తర్వాత వాళ్ళు వీక్ అయిపోయి ఫైనాన్షియల్ పరంగా ఇక్కడి నుంచి డబ్బులు పంపించే వెసులుబాటు ఉండడంతోన సర్దుకుపోదాం, డబ్బులు అయితే వస్తున్నాయి కదా అనే దానికి వచ్చినారు. అంటే ఏమవుతుందో తెలియదు, పాలసీలు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, గవర్నమెంట్ ఏమవుతుందో తెలియదు, ఏమవుతుందో కూడా ఏం చెప్పాలి. ఇది ప్రభుత్వం మీద హామీలపై మార్కెట్లో నమ్మకం ఏంది. ఒక కాంట్రాక్టర్ల ఇష్యూ కూడా కాదు. మార్కెట్లో ఒక మనిషి నమ్మకం పోవడం రావడం అనేది మనిషి ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. ఈ గవర్నమెంట్ ప్రవర్తించిన తీరు ఈ 26 నెలల్లో అందరికీ నమ్మకం పోయింది గవర్నమెంట్ పైన. ఎవరికి నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి చెప్పుకొని తిరిగింది కదా, నన్ను కోసిన రూపాయలు లేదు, బ్యాంకులు ఎవరు పైసలు ఇస్తలేరు, చెప్పులు దాపెట్టుకున్న చెప్పుల దొంగలాగా చూస్తున్నా అన్నీ ఆయనే మాట్లాడుకున్నాడు కదా. బ్యాంకులో మన తెలంగాణ పరపతిని తాకట్టు పెట్టి అప్పు తెస్తుండే తప్ప రేవంత్ రెడ్డి పరపతిని పెట్టి కాదు. రేవంత్ రెడ్డి పరపతి పెట్టి ఆయన తెచ్చుకుంటాడు అప్పు, మనకు దేడు. మన రాష్ట్రం అంటే రేపు అప్పు మనమే కట్టాలి. రేవంత్ రెడ్డి 1000 కోట్లు తీసుకొచ్చి మనకి ఏదో ఇచ్చినట్టు ఇస్తే ఆ అప్పు మన మీదే పడుతుంది. ఆ అప్పును ఇప్పటికే 3 లక్షల కోట్లు చేసిండ్రు. కానీ ఇది మాత్రం చాలా ఆలోచించదగ్గ విషయం. కాంట్రాక్టర్లు మీకు లాభం వచ్చే పని మీ పని మీరు చేయండి, మీకు లాభం వస్తుందంటే మాకు నమ్మకం లేదు, మేము రామ్ అంటున్నారంటే దాన్ని ఎవరి వైఫల్యంగా చూడాలి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వైఫల్యం మామూలుగా లేదు. బ్యాంకు గ్యారెంటీ ఇస్తామంటే కూడా రాకపోతే, బ్యాంకు నుంచి ఇప్పిస్తాం గ్యారెంటీ, మమ్మల్ని నమ్ముతలేరు కదా, మేము బ్యాంకు నుంచి ఇప్పిస్తామంటే కూడా వద్దు వద్దు వద్దు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉంటుందో ఉండదో, ఈ గవర్నమెంట్ ఈ 2-3 సంవత్సరాల తర్వాత
అవకాశాలు లేవు, వచ్చే అవకాశం లేదు. వాళ్ళు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ అప్పుడు వచ్చే పాలసీలు ఏ విధంగా ఉంటాయో మళ్ళీ సేమ్ ఆ గవర్నమెంట్ కూడా ఈ గవర్నమెంట్ లాగానే మేము మీ ఆ గవర్నమెంట్లో పనిచేసారు కదా అని రూల్స్ మార్చుకుని అనుకో మొత్తం రోడ్డు మీద పడతామని దాంతోనే ఎవరు ముందుకు వస్తలేరు. మీకు బాగా అర్థమైంది అనుకుంటా ఇక్కడ ప్రభుత్వం పరపతి ఎంత ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.